Next, we are honored to have Dr. Bhavani Shankar Garu, Director of 21st Century IAS Academy, to share his insights on today's session. Please join me in welcoming him to the stage with a huge round of applause. Good afternoon, all of you. Yes, it's a pleasure to be part of you here now, and I really thank dignitaries who are on the stage. Director sir, Jangareddy sir. I have seen a next generation leader from him, not this old generation, because మీరు ఒకసారి గమనించండి సార్ని. జ్యోతి ప్రజ్వలన టైంలో పిల్లలే మా వెలుగులు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చి జ్యోతి ప్రజ్వలన చేయించారు. అండ్ సెకండ్, ఆయన జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు ఆయన టీంలో మెంబర్ తోటి కంపల్సరీ ఇంటిగ్రేట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే యాటిట్యూడ్ ద్వారా మనం లీడర్షిప్ని డిసైడ్ చేస్తాం. యాప్టిట్యూడ్ అలా ఆటోమేటిక్గా వస్తుంది. యాటిట్యూడ్ అంటే మీకున్నటువంటి వైఖరి, మీ ఆలోచన విధానం కేంద్రంగా. ఐ రిక్వెస్ట్ our team to display a PPT. I would like to show you few insights and nuances of understanding what is UPSC, Union Public Service Commission. మనందరికీ యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ పక్కన పెడితే ఏదో ఇంజనీరింగ్ చదివితేనే, డిగ్రీ చదివితేనే ఆ తర్వాతే మనకి ఐఏఎస్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాము. అంటే దాని అర్థం అంటే కంపల్సరీ అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెలా, లేదా అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కంపల్సరీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటేనే అవుతుందా, లేక ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవుతుందా? అంటే ఫాదర్ ఒక మంచి BMW కార్లో, ఆడి కార్లో తిరగాలి. సో సంవత్సరానికి అట్లీస్ట్ 1 million. కెన్ ఐ యూస్? థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా ఉంటేనే మనకి సాధ్యం అవుతుందా? ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేదు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటికల్ ఫ్యామిలీలో ఉంటే ఐఏఎస్ అవ్వచ్చా, ఏదో పెద్ద సెలబ్రిటీ అయితే ఐఏఎస్ అవ్వచ్చా? ఇవన్నీ మనం పక్కన పెట్టి 6th క్లాస్ చదివితే ఐఏఎస్ అవ్వచ్చు అని తెలుసా? లెట్ మీ షో యూ దిస్ వండర్. ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే దిస్ 6th క్లాస్ NCERT. హియర్ we all know that Jana Mana is our national anthem. I think you might have known. You stopped singing, it seems, but you might have known in your school days that you would have regularly singing this Jana Gana Mana, right? So Jana Gana Mana national anthem was translated by the Gurudev Rabindranath Tagore from Bengali to English in February 1919, Madanapalli, Chittoor district. This was given in the NCERT 6th class textbook before the chapter was started itself. మీకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రియాంబుల్ అని ఉంటుంది, ఆ ప్రిఫేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే మనందరికీ జస్టిస్ ఉండాలి, లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, అండ్ బ్రదర్హుడ్ ఉండాలి, నేషనల్ యూనిటీ, ఇంటిగ్రిటీ ఇలా ఉండాలి. ఎక్కడో కొత్తగా వింటున్న పదాలా? అందరికీ తెలిసిన పదాలండి. ఇవన్నీ ఉండాలి అంటున్నాం. వీటికి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా నేషనల్ యాంథమ్ వస్తుంది. ఆ నేషనల్ యాంథమ్ సంబంధించిన ఒక ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఇక్కడ ఉంది. ఆ వర్షన్ కింద ట్రాన్స్లేషన్ ఆఫ్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ అని ఇచ్చినటువంటి ఈ 6th క్లాస్ బుక్లో ఈవెన్ చాప్టర్ స్టార్ట్ కాకముందే ఇచ్చిన ఈ క్వశ్చన్ విత్ ద రిఫరెన్స్ టు మదన్పల్లి అండ్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ద స్టేట్మెంట్స్ అని యూపీఎస్సీలో జస్ట్ రీసెంట్గా 2 years ago ప్రిలిమినరీ ఎగ్జామ్ దాదాపు 13 లక్షల మంది అప్లై చేస్తారు. 13 లక్షల మంది అప్లై చేస్తున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్కి 1100 నుంచి 1200 పోస్టులు ఉంటాయి. 1100 to 1200 పోస్టులు ఉంటాయి. ఈ 1100 to 1200 పోస్ట్కి అట్లీస్ట్ 1:, ఏ రేషియో ఉందో మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 10,000 రేషియోకి వెళ్ళాలి. యాక్చువల్ సీరియస్ కాంపిటేటర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అందులో 10% సీరియస్ ఉంటారు ఆ 12 lakhsలో. ఆ సీరియస్ 1.2 lakh పీపుల్ చదవడం మానేస్తుంది. చదవాల్సింది ఏంటంటే ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేయాలి. మీరు చూస్తే would you please go through all the options given there? Thus option C, Rabindranath Tagore translated the national anthem from Bengali to English here. Where the question was given, the 36th question set A of 2021 UPSC.
సెట్ ఏబిసిడి ఉంటే క్వశ్చన్స్ జంబుల్ చేసి ఇస్తారు. సెట్ ఏలో మీరు ఒకసారి గూగుల్ చేయండి, 2021 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయండి. చేస్తే సెట్ ఏ పేపర్ మీరు డౌన్లోడ్ చేస్తే 36th క్వశ్చన్లో మీకు ఇది కనిపిస్తుంది. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ 6th NCERT. సో ఎందుకు చేద్దాం మరి డిగ్రీ దాకా చదివింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చదవడమే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అండి. మీరు 10th క్లాస్లో విడిచిపెట్టినటువంటి అదే హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అనే బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జనరల్ సైన్స్, ఆ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, దట్ ఈస్ వాట్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో చదవడం. ఇది ఎందుకు చదవాలి మరి అని అడిగితే, దేశానికి సంబంధించినటువంటి చరిత్ర, దానికి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఐడియల్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ విజన్ మీరు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవి చదివిస్తారు. మీతో వాటిపైన మీకు పూర్తి ఇష్టం, అభిప్రాయం మాత్రమే కదా, అని ప్రేమ, దాని పట్ల మీరు సాధించాలనే ఒక పట్టుదల, ఒక దార్శనిక దృష్టి మీకు చాలా అవసరం అనే ఉద్దేశంతో జస్ట్ 21 years క్రాస్ చేసిన ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ పూర్తి కాకముందే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఇస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు బికమ్ an IAS officer for you. So that is why our theme is crack IAS in the first attempt అని ఇచ్చాం. సరే, ఏదో ఎగ్జామినర్ ఒక పేపర్ ఇలా చూసాడు, 6th లో ఆ బుక్ ఇలా తిరిగేసాడు, అది కనిపించింది, అది ఒక సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ లో ఉన్న బుక్ 6. నెక్స్ట్ ఇమీడియట్లీ హిస్టరీ బుక్ కనిపించింది ఎగ్జామినర్. 36th క్వశ్చన్ అక్కడి నుంచి తీస్తే 37th క్వశ్చన్ ఇక్కడ నుంచి తీస్తారు. జస్ట్ సింపుల్, యూ కెన్ సీ దట్ ఆర్కియాలజిస్ట్ హావ్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఇన్ బూర్జహామ్ అన్నారు. ప్రెసెంట్ డే కాశ్మీర్ లో ఒక ప్లేస్ బూర్జహామ్ అని. అక్కడ ఈ బూర్జహామ్ గురించి ఇచ్చినటువంటి లొకేషన్ లో పిట్ హౌసెస్ ఉంటాయి. అంటే బాగా చలిపోయినప్పుడు అండర్ నీత్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వాళ్ళు కొంచెం వార్మ్నెస్ కోసం అక్కడ స్టే చేస్తారు. ఆ ప్లేసెస్ బూర్జహామ్ గురించి సేమ్ ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఇలా చూస్తే మీరు ఇక్కడ సార్ చూడండి, మళ్ళీ హిస్టరీలో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఏమేమి లొకేషన్స్ మీకు ఎప్పుడో ఒకసారి వినుంటారు. అశోకు గురించి, చంద్రగుప్త మౌర్య, బింబిసార, అశోక, వీళ్ళంతా వినుంటారా? ఎస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈ అశోకుడు వివిధ ప్రదేశాల్లో బౌద్ధ మతాన్ని విస్తరించే లక్ష్యంతో తన ధమ్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. హీ ఇంట్రడ్యూస్డ్ ధమ్మ ఫిలాసఫీ, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు హ్యావ్ రిలీజియస్ టాలరెన్స్, కమ్యూనల్ హార్మోనీ, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా అఫీషియల్గా పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ వేయించారు, శాసనాలు అంటారు. అది మన ఇగో ఈ NCERT బుక్లోనే ఉంది, మీరు చదవాల్సినటువంటి 6th to 10th దాంట్లో. UPSC 2022 క్వశ్చన్ ఇక్కడ. ధౌలి, ఎర్రగుడి, జౌగడ, కల్సి. ఎర్రగుడి ఎక్కడో లేదు, ఇక్కడే జస్ట్ నియర్ బై అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ధౌలి, ఒడిశా, దీస్ ఆర్ ద ప్లేసెస్. జస్ట్ యూ కెన్ సీ ద మ్యాప్ గివెన్ హియర్. యా, see, I have highlighted with yellow mark Kalsi there. Here the Kalsi is already given in 2022. The map is taken from NCERT textbook only. You can download it from ncert.nic.in, National Council for Educational Research and Training textbooks. These are few foundational course related inputs for you. And next, coming to the actual orientation. These are only, అంటే ఇలాంటి చాలా ఉన్నాయి, దాచాం ఇంకా మీకు కూడా. సో ఇంకా త్వరలో రాబోతున్నాయి. మా నాన్నగారు చెప్పినట్టు ఏం చేస్తున్నా నేను, ఇదిగో యూపీఎస్సీకి ఇలా మెంటర్షిప్ చేసి 100 ర్యాంకులు తెప్పించాలనే లక్ష్యంతో తిరుగుతున్నాను. దానికి ఇలా ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్లో ఇలాంటివి చాలా కుప్పలుగా దాచిపెట్టాం. మీకు రీసెర్చ్ చేస్తున్నాం. రీసెర్చ్లో ఏం తెలుతుందంటే, మీరు సింపుల్గా ఒకటే పని, కరెంట్ అఫైర్స్ మీద మీకు ఇష్టం ఉండాలి. బడ్జెట్ పాస్ అయిందంటే అసలు ఎందుకు చదవాలి బడ్జెట్? దానిలో ఇదో మనం ఊరికే అంటుంటాం, ఈ రిసెర్చ్ ఎక్స్పెండిచర్ అని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, ఫిజికల్ డెఫిసిట్ అని, ఈ పదాలు వింటుంటాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ప్రమాదం అని, ఇన్ఫ్లేషన్ గురించి వింటాం. అయితే మరి ఇవన్నీ ఎందుకు వినాలి? ఒక ఐటీగా నువ్వు వచ్చినప్పుడు, ఐటీ ఇంజనీర్ లేదా అదర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో నువ్వు ఎంటర్ అయిన తర్వాత వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? యూనో, మీకు ఒక లీడర్షిప్గా ఎదగడానికి మార్కెట్ అనలిటిక్స్ అవసరం. ప్రజెంట్ ఎలా నడవబోతుందంటే, మీరు దేశానికి సర్వీస్ చేద్దామని వెళ్తుంటే అది కేవలం పోవర్టీ ఎరాడికేషన్ వరకే పరిమితం అవ్వాలి. ప్రజెంట్
అంటే పేదరిక నిర్మూలనే లక్ష్యం అనే ఉద్దేశంతో ప్రజెంట్ దేశానికి సర్వీస్ చేయాలనే లక్ష్యంతో ఎంటర్ అవ్వాలనే ఆలోచన మాత్రమే లేదు. మీరు ఒకటి గమనిస్తే చాలా మంది రీసెంట్ గా ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, మీరు చూసిండొచ్చు, దుల్కర్ సల్మాన్. ఎంతమంది చూసారో తెలియదు. ఎస్, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ, యువర్ యాక్టివ్ రెస్పాన్స్. ఆ సినిమాలో ఒక ఎకనమిక్ క్రైమ్ ఎలా జరుగుతుందో చూపించారు. ఏం సినిమా అది? లక్కీ భాస్కర్, రైట్? ఎకనమిక్ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఎలా డిఫరెంట్ బ్యాంక్స్ వైలేట్ చేస్తున్నాయనే ఇంటెన్షన్లో వెళ్తున్నారు. ఆ స్టాక్ మార్కెట్ షేర్స్ ని ఎలా స్పెక్యులేటివ్ గా యూజ్ చేసి ఇల్లీగల్ గా మనీ ఇక్కడి నుంచి లాండర్ చేస్తున్నారని చెప్తున్నారు. సో వీటన్నిటిని అధ్యయనం చేసే విధానం గురించి మీరు తెలుసుకోవాలంటే, ఈ మార్కెట్ అనలిటిక్స్ తెలియాలంటే, మీరు ఎంటర్ అవుతున్నటువంటి ఫీల్డ్ లో వీటి మీద నాలెడ్జ్ రావాలంటే ఈ బేసిక్ నాలెడ్జ్ రావాలి. దిస్ ఈస్ ఎ ఫౌండేషనల్ నాలెడ్జ్. సో కేవలం మీరు ఈ పోవర్టీ ఎరాడికేషన్ గురించి చదవట్లేదు. అంటే ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథెన్ చేయడానికి, సిస్టమ్ ని స్ట్రీమ్లైన్ చేయడానికి అండ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని మీరు తగ్గించడానికి ఈ నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ రంగంలో ఉన్నా, కార్పొరేట్ గవర్నెన్స్ లో ఉన్నా. అది మాత్రమే కాదు, దేశానికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడంలో కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆవశ్యకత చాలా ఉంది. యుఎస్ లో సిటిజన్షిప్ కావాలంటే డబ్బులుంటే సిటిజన్షిప్ ఇస్తారంట ఇన్వెస్ట్ చేస్తే. అంటే యుఎస్ సిటిజన్షిప్ చాలా కాస్ట్లీ. యుఎస్ సిటిజన్షిప్కి అంత వాల్యూ ఉంది, ప్రపంచంలో డిమాండ్ ఉంది. అంటే యుఎస్ స్పైడర్ మ్యాన్, యుఎస్ నుంచే హీమ్యాన్, యూరోప్ నుంచే వీళ్ళంతా వస్తారు, ప్రపంచాన్ని రక్షిస్తారు. అంటే ప్రపంచాన్ని రక్షించేవాడు ఎవడు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ వైపే ప్రపంచం అంతా చూస్తుంది. ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ అటే చూస్తారు, జాబ్ ఆపర్చునిటీస్ అటే చూస్తాయి, బెస్ట్ లైవ్లీహుడ్ అక్కడే దొరుకుతుందని చూస్తారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అక్కడే ఇంప్రూవ్ అవుతుందని చూస్తారు, బెస్ట్ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అక్కడే ఉందని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా చూస్తే రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉండొచ్చు, అక్కడ కూడా మీకు ఇక్కడున్నంత స్వేచ్ఛ లేకపోవచ్చు, క్రైమ్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. కానీ మీకు క్రియేట్ అయిన బ్రాండ్ ఇమేజ్ వల్ల దాని పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గతంలో భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవాళ్ళు. లాస్ట్ 10 yearsగా థర్డ్ వరల్డ్ కంట్రీ అనే పదం మర్చిపోతున్నారు. ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. డాలర్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశంలో 4th ప్లేస్లో వచ్చింది రీసెంట్గా. అంటే చైనా తర్వాత, ఈవెన్ స్విట్జర్లాండ్ తర్వాత భారతదేశం 4వ స్థానంలో ఉంటుంది డాలర్ రిజర్వ్స్ పెట్టుకోవడం. అంటే భారతదేశ ఇమేజ్ బిల్డింగ్ అనేది పెరిగితే ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా వెళ్తున్నారో మీరు ఒకసారి చూస్తుంటారు, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? దట్ ఈస్ గ్రేట్, జయశంకర్ సార్. ఆయన ఒక ఫారెన్ సర్వీస్, ఏదో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన వెళ్ళిన వ్యక్తి. హౌ హీ ఈస్ బిల్డింగ్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్ నవ్ డేస్. నాట్ ఓన్లీ జస్ట్ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ, గరీబీ హటావో కాదు. అంటే దానివల్ల ఏమవుతుంది, దేశంలో బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, బ్రెయిన్ డ్రెయిన్ తగ్గుతుంది, ఎకానమీతో పాటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండ్ యూనిటీ, బ్రదర్హుడ్ అన్నీ పెరుగుతాయి. దీని వెనకాల అంత ఉద్దేశం ఉంది. అందుకే ఈరోజు విశ్వగురు భారత్ అని భారతదేశాన్ని మొత్తం ప్రపంచానికే యోగా గురువుగా తీర్చిదిద్దే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని యునైటెడ్ నేషన్స్ గుర్తించడం. భారతదేశం నుంచి ఏ ఒక్కరూ ఇతర దేశాన్ని జయించాలని వెళ్ళలేదు, ఇతరులే భారతదేశం జయించడానికి వచ్చారు. ఇది భారతదేశ శాంతి సుస్థిరతకి నినాదం అని, పునాది అని చెప్పడం. భారతదేశం స్పిరిచువల్గా ఎదిగింది, వెస్టర్న్ మెటీరియలిస్టిక్గా ఎదిగింది అని చెప్పడం. భారతదేశం హార్డ్ పవర్ కాదు, అంటే వాళ్ళు మిలిటరీ స్ట్రెంగ్త్తో ఫైనాన్షియల్ పవర్ యూజ్ చేయరు, భారతదేశం సాఫ్ట్ పవర్గా ఉంటుంది అనే ఉద్దేశాన్ని, ఇమేజ్ని బిల్డ్ చేయడం. ఈ ఇమేజ్ వల్ల భారతీయులు చాలా కార్డియల్గా ఉంటారు, హార్డ్ వర్కింగ్ ఉంటారు, చాలా పొటెన్షియల్ క్యాండిడేట్స్. ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఎంటర్ప్రీనర్షిప్లో వాళ్ళే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి, లీడర్స్గా వాళ్ళనే ఫస్ట్ తీసుకోవాలి. ఈ సత్యనాథన్లా, సుందర్ పిచాయ్లా అందరు భారతీయులైతే ఒక సంస్థని చాలా ప్రభావవంతంగా నడిపించగలరు అనే లక్ష్యం అనే ఒక ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ ఇమేజ్ బిల్డింగ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హూమ్? అండ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్. ఐపీఎస్ అంటే నవడేస్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జస్ట్ పోలీస్ సర్వీస్, ఇట్ ఈస్ ప్రోయాక్టివ్ సర్వీస్. సో ప్రివెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ సొల్యూషన్ సీకింగ్గా ఆలోచించడమే ప్రోయాక్టివ్నెస్. క్రైమ్ జరగడానికి ముందే అడ్డుకట్ట వేయడం, దాని తర్వాత దాని మీద మరింత
ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైన్ చేసే సిస్టమ్స్ని బిల్డ్ చేయడం. దిస్ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ అప్రోచ్. దిస్ ఈజ్ నాట్ పవర్ఫుల్ అప్రోచ్ దార్ దిస్ ఈజ్ కాల్డ్ అథారిటేరియనిజం. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్. ఇప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్, ప్రివెన్షన్ ఆఫ్ వేరియస్ అన్నెసరీ కరప్ట్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ద నేషన్, అండ్ ఆల్సో దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ పోవర్టీ ఎరాడికేషన్, కన్వెన్షనల్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, వీటితో పాటు మనం లీడర్స్గా ఎదగాల్సిన అవసరం ఉంది, విజనరీగా ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఏదైతే ఎకనామిక్ సిస్టమ్స్ పైన, హిస్టరీ పైన, ఈ జియోగ్రఫికల్ కండిషన్స్ పైన, ఎంటైర్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనే వాటిపైన కనుక అవగాహన తెచ్చుకోగలిగితే మీరు కార్పొరేట్ సెక్టార్లో కూడా ఇంకా అద్భుతంగా రాణించగలరు. కార్పొరేట్ సెక్టార్లో మీరు లీడర్స్గా ఎదగలరు. మీ పర్స్పెక్టివ్ చాలా వైడెన్ అవుతుంది, మీ సొల్యూషన్ ఇంకొంచెం డీపర్ అవుతుంది, మీ డెప్త్ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది, మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, మీరు సోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయగలరు, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయగలుగుతారు ప్రాబ్లమ్స్కి. ఇటువంటి స్కిల్స్ని మనం డెవలప్ చేసే లక్ష్యంతో ఆలోచించగలిగితే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అన్ IAS కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ a complete personality development of an individual in terms of communication skills, leadership qualities, and social awareness, self-awareness, self-regulation, social skills, leadership qualities, everything. This is what the UPSC examination process is. So this is producing next generation leadership is our main theme. 21st Century IAS Academy main theme is producing next generation leaders. ఈ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వాళ్ళు ఏ రంగంలో అయినా ఉండొచ్చు, కార్పొరేట్లో ఉండొచ్చు, గవర్నమెంట్లో ఉండొచ్చు, ఫారెన్లో ఉండొచ్చు, ఫారినర్స్ని ఇండియాకి తీసుకురావచ్చు, ఎవరైనా పర్లేదు. బట్ ఇండియా షుడ్ బీ ఎ లీడర్ ఫర్ ద గ్లోబల్ వరల్డ్. ఆ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో, ఒక విజన్తో, ప్యాషన్తో స్కిల్ సెక్టార్లో మనం ఎంటర్ అవబోతున్నాము. ద స్కిల్ సెక్టార్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ UPSC ఓరియంటేషన్, that is Union Public Service Commission, for all these engineering undergraduate students and postgraduate students as well. That is why we are providing free masterclass foundation under this club form in collaboration with CMR group of institutes. With this club, we will be providing 1.5 month, that means 4 to 6 weeks of free masterclass foundation from all our faculties, including me and our chairman, Sir Krishna Pradeep sir. So, ee free masterclass foundation lo మీకు నాట్ ఓన్లీ జస్ట్ UPSC ఫౌండేషన్, బట్ ఆల్సో హౌ టు రీడ్, హౌ టు అండర్స్టాండ్, హౌ టు బ్రింగ్ అనలిటికల్ స్కిల్స్ ఇన్ టు యువర్ మైండ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ సోషల్ ఆస్పెక్ట్స్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటి మీద బేసిక్ ఫౌండేషన్ ఇచ్చి మిమ్మల్ని ట్రైన్ చేయాలనే లక్ష్యంతో ఈ క్లబ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ దిస్ ఇనిషియేటివ్ విల్ హెల్ప్ ఆల్ ద ఆస్పిరెంట్స్ డిస్పైట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద ఫ్యూచర్ విజన్ దట్ దే హ్యావ్. అంటే వాళ్ళ స్కూల్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోయినా ప్రాబ్లం లేదు, ఉన్నా ప్రాబ్లం లేదు, అండ్ వాళ్ళు ఫ్యూచర్లో ఏ గోల్ పెట్టుకున్నా పర్లేదు, అది కార్పొరేట్ కావచ్చు, ప్రైవేట్, అది ఇతర గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు. బట్ ఈ క్లబ్ ద్వారా మీకు ఇచ్చే ఈ అడిషనల్ ఫౌండేషన్ సపోర్ట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ దిస్ క్లబ్. సో ఐ హోప్ మీరు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా ఎదగడానికి కావాల్సినటువంటి బీజం, పునాది ఇక్కడే పడుతుందని మేము ఆశిస్తూ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.